శుభోదయం అందరికీ. నా పేరు వి రాహుల్. నేను ఎంజిఎల్ గౌరవపల్లి కళాశాలలో చదువుతున్నాను. నేను మన పాఠశాలలో ఇస్కాన్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఉపన్యాస పోటీలో భాగంగా ఈ రోజు ఉపన్యాసం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు 3 అంశాలు ఇవ్వడం జరిగింది. అందులో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. మనం రోజు వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్ చూస్తుంటాం. ఎందుకంటే మనకు ఏ రకంగా వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందో తెలుసు. కానీ మన కళ్ళకు కనిపించకుండా హాని చేసేది ఎయిర్ పొల్యూషన్. మనం ఎవరు ఎయిర్ పొల్యూషన్ ని చూడలేము. ఎవరంటే దాన్ని మనం చూడలేము, కానీ దాన్ని ఆస్వాదించలేము. ప్రతి ఒక్కరు ఏ లేకపోతే ఒక్క రోజులో బతకలేము. కానీ ఏ రంగంలో ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. ముందు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏందో ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అంటే ఒక సహజమైన వాతావరణంలోకి హానికరమైన పదార్థాలను విడిచిపెట్టడం. అంటే ఇప్పుడు మనకు కొన్ని రంగాల్లో ఎయిర్ పొల్యూషన్ అనేది మేజర్గా జరుగుతుంది. ఒకటి రైతుల నుంచి. రైతులు అనేది అమాయకులు. వారు పంటలు పండించడం తెలుసు, కానీ ఆ దాని తర్వాత వేస్టేజ్ ని ఏం చేయాలో వాళ్ళకి తెలియక ఆ మంటను వేస్టేజ్ అంతా అక్కడే కాల్చడంతో అక్కడి నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ మోనాక్సైడ్ మన అట్మాస్ఫియర్ లో చాలా విపరీతంగా డిఫ్యూజన్ అవుతుంది. మరియు మనకు రకరకాల బైక్స్ వచ్చాయి. మరియు వెహికల్స్ వల్ల కూడా చాలా మన ఇండియాలో 27% అనేది వెహికల్స్ నుంచి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. మరియు 70% అనేది మన పంట పొలాల నుంచి జరుగుతుంది. దీనికి కారణం ఎవరు? మనమే. మనం మన ఎయిర్ పొల్యూషన్ చేసుకుని మన ప్రాణాన్ని మనం తీసేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇన్ 2019లో 6.7 అంటే 6 లక్షల మంది దాదాపుగా ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోయారు. దానికి కారణం మనమే. మన రీసెంట్గా ఇండియాలో జరుగుతుంది ఎయిర్ పొల్యూషన్. ఇక్కడ మన తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర నుంచి రైతులు ఎక్కువ పంటలు పండించి ఆ వేస్టేజ్ అంతా కాల్చడం వల్ల ఆ రిలీజ్ అయ్యే గ్యాస్ అంతా మన ఢిల్లీకి చేరుతుంది. మళ్ళీ మన తెలంగాణలో రీసెంట్ గా మనం దీపావళి పండుగ జరుపుకున్నాం. ఆ పండుగ జరుపుకున్నాం, అది మనకు సంతోషకరమైన విషయం. కానీ ఢిల్లీలో చిన్న పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా వాళ్ళకు ఆస్తమా ప్రాబ్లమ్స్, వేరియస్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ రావడంతో హాస్పిటల్ నిండిపోయి ఆ ఢిల్లీ అనేది చాలా అల్లారుదూరంగా జరిగింది. దానికి కారణం మనమే. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? దానిలో కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇది కార్బన్ మోనాక్సైడ్ అనేది పాయిజనస్ గ్యాస్. అది అరకట్టాలంటే మనం ఏం చేయాలి? బండ్లను తక్కువ వాడాలి. ఆ బండ్లను మనం వాడడం వల్ల దాంట్లో మనం పెట్రోల్, డీజిల్ వల్ల మనకు డీజిల్, పెట్రోల్ పూర్తిగా బర్న్ కాకపోవడం వల్ల ఆ బర్న్ అయితే దాని నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ మోనాక్సైడ్ ఏమిటంటే మనం బాడీలోకి వెళ్తుంది. ఆ వెళ్ళడం వల్ల మనకు చాలా రకాల డిసీజెస్, కొన్నిసార్లు ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కూడా జరుగుతాయి. మనకు ఎయిర్ పొల్యూషన్ అంటే మేజర్ గా రైతుల నుంచి, దాంట్లో నుంచి కాకుండా, బైక్స్ నుంచి కాకుండా ఇండస్ట్రీస్ వచ్చింది. ఇండస్ట్రీస్ వచ్చేది సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ ఇండస్ట్రీస్ రిలీజ్ కావడం వల్ల మన భారతదేశంలో 51% సల్ఫర్ డైఆక్సైడ్ అనేది మనకి ఇండస్ట్రీస్ వస్తుంది. దానివల్ల మనకు కనిపించకుండా మనం ఇప్పుడు వరకు మన బాడీని చూసుకున్నాం, కానీ మన అట్మాస్ఫియర్ ఎలా నాశనం అవుతుందని చూసుకోలేదు. మనకు ఓజోన్ లేయర్ ఉంది. ఆ ఓజోన్ లేయర్ మనకు చాలా ప్రొటెక్టబుల్ లేయర్. అది లేకపోతే మనం ఎన్నో దాని వల్ల నుంచి మనకు సూర్య శక్తులు వస్తున్నాయి. ఆ శక్తులను నాశనం చేస్తుంది మనకు సల్ఫర్ డైఆక్సైడ్. ఆ సల్ఫర్ డైఆక్సైడ్ దాంతో రియాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఆ ఓజోన్ లేయర్ మొత్తం దెబ్బతీయడం జరుగుతుంది. అక్కడ తీసిన దెబ్బ వల్ల మనకు సూర్యశక్తులు అనేవి కరెక్ట్ గా మన భూమి మీద పడతలేదు. ఏంటంటే వింటర్ సమ్మర్ తేడా తెలుస్తలేదు. వింటర్ లో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. సమ్మర్ లో చలి వేయడము, ఆ విపరీతమైన ఎండల వల్ల మనం ఎన్నెన్నో బాధలు పడుతున్నాం. మరి ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని కాపాడాలంటే ఒకటి, మన తెలంగాణలో ప్రత్యేకంగా మన కేసీఆర్ సార్ గారు నిర్మించిన హరితహారం ప్రోగ్రాం వల్ల ఎన్నో గొప్ప జరిగాయి. ఎందుకంటే హరితహారం చేయడం వల్ల ఏంటంటే చెట్లను నాటడం, మరి ఇలా రకరకాల చెట్లను మనం ఎక్కడొక్కడ నాటడం వల్ల దాని వల్ల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఎంతో ఎయిర్ పొల్యూషన్ తగ్గించవచ్చు. మనకు మేజర్ గా మన గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుందంటే నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రామ్ ద్వారా మనకు ప్రతి సంవత్సరం 30 నుంచి 40% వరకు ఎయిర్ క్లీనింగ్ చేస్తుంది. దాంతో పాటు మళ్ళీ ఎయిర్ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ స్టేషన్స్ ప్రకారం ఇండస్ట్రీస్ లో ఎలాంటి ఎయిర్ అనేది రిలీజ్ చేస్తున్నారు, ఇలా ఏమైనా పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అయిపోయా ఆ ఇండస్ట్రీస్ లో అనే దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్స్ మరియు వాళ్ళు చేసి కాదు, ప్రతి ఒక్కరు మనం ఈ ఇండియాలో ఉన్నామంటే మనం ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఎయిర్ పొల్యూషన్ వల్ల మన బాడీకి మనమే లాస్ అవుతాం. ఎందుకంటే వేరియస్ గా చాలా రకాల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. ఈ ఎయిర్ పొల్యూషన్ అడగటాలంటే మనము ఏ గవర్నమెంట్, టీచర్స్ మరియు ఇండస్ట్రీస్ వాళ్ళందరం కలిసి చిన్న యాక్షన్ చేయాలి. ప్లాంటేషన్స్, గార్బేజ్ వేస్ట్ ఎక్కడంటే అక్కడ పాడేయకుండా దాన్ని అరికట్టాలి. మరియు కొన్ని ప్లాంటేషన్ చేసిన తర్వాత మనం మన ఇంట్లో ప్రతి ఒక్కరు కార్బన్ మోనాక్సైడ్ డిటాక్షన్ చేయాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎంత కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది అని తెలియడం వల్ల మనం వేరే ఏమైనా దాన్ని అరకట్టడానికి మనం చూసుకోవచ్చు. మరియు ఇదే రంగంగా ప్రతి పిల్లలకు మనము ఈ ఎయిర్ పొల్యూషన్ మీద ఒక అవగాహన వచ్చేటట్టు చేయాలి. మరియు పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనము ఈ ఎయిర్ పొల్యూషన్ ని ఆపాలనే ఒక అవగాహన కల్పించాలంటే చాలా రకాల స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ నుంచి పిల్లలను క్యాంపింగ్ చేయడం కానీ అలాంటి ఆ విధానమైన క్యాంపింగ్ చేయడం వల్ల అతను వాళ్ళకు తెలిసే విధంగా చెప్పడం జరుగుతుంది. మరియు మేజర్ గా ఎయిర్ పొల్యూషన్ తో పాటు మనకు స్మోకింగ్ అనేది డేంజరస్. ఇంకా దీనికి మించి స్మోకింగ్ మనకు
ఈ గాలి ఎయిర్ పొల్యూషన్ అంటే మళ్ళీ మనం స్మోకింగ్ చేయడం వల్ల ఆ ఎయిర్ పొల్యూషన్ మరి ఈ స్మోకింగ్ చేయడం వల్ల రెండు కలిసి మన బాడీ లంగ్స్ అనేది దెబ్బతింటున్నాయి. దానివల్ల మనకు వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మరియు వేరే డిసీజెస్ వస్తాయి. మనకు ఇండియన్ గ్లోబల్ బడ్జెట్ డేట్స్ ప్రకారం మనకు 6.7 మిలియన్స్ అంటే 12%, 100%లో 12% ఎయిర్ పొల్యూషన్ ద్వారా చనిపోతున్నారు. దాని కారణం మనమే. ఈ నేటి కాలంలో సిగరెట్ అనేది చాలా డేంజరస్ గా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు 16-17 ఏజ్ వస్తే స్మోకింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆపాలంటే మనమే దీని మీద కొన్ని క్యాంపింగ్ చేయడం వల్ల ఎంతో మార్పు వస్తాయని నా ఉద్దేశంతో ఈ సమయం ఇచ్చినందుకు ఇస్కాన్ ఫౌండేషన్ వారికి మరియు మా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు.